నేనే చంపుకున్నానన్న నింద భరించలేకపోతున్నాను. భవాని, నువ్వు ఇలా బెంబేలు పడిపోతే సూర్యం కంగారు పడ్డు. బాబు, నువ్వు హాస్పిటల్కి పద, కొంచెం మరుపుగా ఉంటుంది. భవాని, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వచ్చేసరికి నువ్వు భోంచేసి ఉండాలి, సరేనా? ఆపేశావే ఏడు. వాళ్ళు అలాగే ఊరుకో పెడతారు గాని ఏడవడం ఆపకే, ఏడు. ఏం భవాని, నీ కళ్ళ ముందే నీ బిడ్డ లేతాయు వాయువుల్లో కలిసిపోతుంటే తాళం వేసిన గదిలో నువ్వెంత నరకం అనుభవించావో మనస వాచ కర్మన నాకు తెలుసు. ఎందుకంటే ఆ గదికి తాళం వేసింది నేనే కనుక. నీ అమ్మోరు మొక్కుతో ఆ బిడ్డ ప్రాణం తీసింది నేను. కాదు, మృగాన్ని, రాక్షసుని. నువ్విప్పుడెంత చించుకున్నా నీ మాటలు ఎవరో నమ్మరు. ఎవరు నా మాట నమ్మకపోయినా నా భర్త నా మాట నమ్ముతారు. ఆయనకే చెప్తాను. చెప్పు. చంపేస్తాను భవాని, చంపేస్తాను. వద్దు భవాని, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. జెండా బరిగీశాడంటే నీ భర్తే కాదు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ రక్తం ఘోరక్తి కాదు, నీ భర్తది. ఘోరక్ తన పిడికిలి బిగించాడా? లేరమ్మా, ఆయన వెళ్ళంకెళ్ళారు, రేపు వస్తారు. అమ్మా అమ్మా, నాకంతా చీకటిగా ఉందమ్మా. పిశాచాలు నా పసుపు కుంకాలను తుడి చేస్తున్నట్టుందమ్మా. నువ్వు తప్ప నాకెవరూ లేరమ్మా. రా అమ్మా. అమ్మకి బొట్టు పెట్టి పీలమ్మా, నీ చేత్తో బొట్టు పెట్టి పీలమ్మా. అమ్మ వస్తుందమ్మా, బొట్టు పెట్టమ్మా, అమ్మకి బొట్టు పెట్టమ్మా. నేను నీ దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి రామ్మా అని పిలిచినప్పుడే నువ్వు రావాలి. బొట్టు పెట్టి పిలవలేదని నువ్వు పట్టు పడితే ఎలాగమ్మా? అవతల నీ బిడ్డ నుదుట బొట్టు రాలిపోతుందమ్మా. గోపాలకృష్ణ, ఇంకాస్త గట్టిగా బిగించు, బిగించు. భవాని, పాపం మీ ఆయన చచ్చిపోవాలి అన్నాడు, ఉరితాడు కట్టి సహాయం చేస్తున్నాడు. డాక్టర్, ఏదో బంధువు కదా సహాయం చేద్దాం అనుకుంటే మీ ఆవిడ నన్ను అంటుంది. ఒక్కసారి మీ ఆవిడ వింటుండగా నువ్వెందుకు చనిపోవాలనుకున్నావో చెప్పయ్యా. బ్రతకడం నాకు భారంగా ఉంది. విన్నావా? ఇదిగో 7 అంకెలు లెక్క పెడతాను, ఈలోగా ఆలోచించుకో. కాళ్ల కింద పీట తన్నాను అంతే. అంత ఆలస్యమా?
5 చాలు. ఏమండి? లెక్కపెట్టు. 1 1 1 ఏమండి? అతని మాట వినకండి, నా మాట విని తీసుకోండి. ఏమండి? ఏమండి? 2 3 నన్ను చంపేస్తున్నాడు పిన్ని. మీరేనే చెప్పండి, మీకేం కావాలని ఇస్తాను. చావండి, ఇంకా బతుకుదామనే ఎన్ని నేరాలు పెట్టారు మమ్మల్ని. 4 5 ఏయ్! ఏమండి? ఆయనేమి చేయొద్దు, ఆయనేమి చేయొద్దు. నిన్ను జైలుకి పంపించింది నేను. నన్ను కావాలంటే ఏమైనా చేసుకో. నీ మోకాళ్ళ మీద నా ముందు వంగి చేతులు జోడించి నీకేం కావాలి అని బోరుమని ఏడుస్తూ నువ్వు అడిగిన రోజు నాకేం కావాలో చెబుతానన్నాను. గుర్తుందా? మరి మరి నీకేం కావాలో చెప్పు. నాకు నువ్వు కావాలి. నీ బతుకు నా చేతుల్లో నలిగి రాలిపోవడం కావాలి. నీకు నువ్వే రావాలి. నా చేతుల్లో నలిగిపోయిన నీ జీవితాన్ని తలచుకొని నిన్ను నువ్వే అసహించుకోవాలి. ఈ రాత్రికి నీ అమ్మోరు గుడిలోనే ఆవిడ చెరువంత కళ్ళు చూస్తుండగా నీ శీలో నా చేతుల్లో నలిగి ముక్కలైపోవాలి. సరిగ్గా రాత్రి 12 గంటలకు నువ్వు నా కోసం అమ్మోరు గుడికి రావాలి. రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తేనే వాడి బ్రతుకు, లేదా వాడి చావు. ఏమండి? 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 భవాని, ఏమండి? భవాని, నరకేతను భరించలేకున్నాను భవాని. నరాలని తెంపేస్తున్నట్టు నాకు బాధగా ఉంది భవాని. నా ఒళ్ళంతా విరిచేస్తున్నట్టుంది భవాని. నాకు భయంగా ఉంది. నన్ను వదిలిపెట్టాళ్ళకు భవాని, నన్ను వదిలిపెట్టాలి. వెళ్ళకు భవాని, నన్ను వదిలిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళండి. అమ్మా, అమ్మా, బొట్టెట్టిని అమ్మోరు తల్లిని రమ్మని పిలువమ్మా. మాకెవరూ లేరు. ఆ అమ్మోరు తల్లి కూడా మమ్మల్ని మోసం చేసింది. మాకెవరూ లేరు, మాకెవరూ లేరు, మాకెవరూ లేరు. అమ్మకి బొట్టెట్టమ్మా, అమ్మోరమ్మకి బొట్టెట్టమ్మా. సరిగ్గా రాత్రి 12 గంటలకు నువ్వు నా కోసం అమ్మోరు గుడికి రావాలి. నువ్వు నా దగ్గరకు వస్తేనే వాడి బ్రతుకు, లేదా వాడి చావు. అమ్మ రక్ష. నేను ఇంట్లో లేనప్పుడు మంచికి ఏ ఆపదొచ్చినా ఇది కట్టు.